మళ్ళీ పైరసీ గోల్ మొదలైందా? నమస్తే అండి. మూవీ హిట్ అయినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇంత ఘన విజయం ఇచ్చిన ప్రేక్షకులకు, మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హిట్ అయింది అనుకునే లోపలే పైరసీ అనే భూతం వెంటాడేస్తాం సినిమా. కరెక్ట్ గా 3 షోలు పడే టైంకి పైరసీ బయటకు వచ్చేస్తుంది. ఒకప్పుడు కరెక్ట్ గా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం 90 నిమిషాల సినిమా రిలీజ్ అయినప్పటికీ తన యొక్క అభిమానులు ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి, థియేటర్లో చూసి సినిమాని బతికించారు. కానీ 10-15 సంవత్సరాల తర్వాత టెక్నాలజీ మారింది, పైరసీ అనే భూతం పెరిగింది. అరే సినిమా అంటే మాకు ఇష్టం అండి, చాలా ఇష్టం. సినిమా అంటే చాలా పిచ్చి. కళ మీద ఉన్న అభిమానంతో మేము సినిమాలు తీస్తున్నాం. నేను ఈ రోజు డబ్బులు సంపాదిస్తున్నానంటే, నేను ఈ రోజు 2 కోట్లు పెడితే నాకు 10 కోట్ల లాభం వచ్చిందంటే ఆ 10 కోట్లు తీసుకెళ్లి మళ్ళీ ఇంకోటి సినిమా మీద పెడతాను తప్ప నేను వేరే రియల్ ఎస్టేట్ మీద కానీ దేని మీద పెట్టను. లాభాలు అర్జించే వ్యాపారాలు ఉన్నా నేను సినిమా అంటే ఇష్టంతో, సినిమా మీద ఉన్న పిచ్చితో డబ్బులు తీసుకొచ్చి కట్టబడితే ఈ రోజు మా సినిమా యూట్యూబ్ లో పెట్టేశారండి రిలీజ్ అయిన రోజున. కష్టపడి మేము సినిమాలు తీస్తుంటే మీరు మీరు చంపేస్తున్నారు సినిమాని. వాళ్ళ మాటలు వినండి ఒకసారి. సార్ డైరెక్టర్ సార్, హీరో సార్, మీరు ఈ సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో మీ మాటల్లో. సినిమా విషయం పక్కన పెడితే కాసేపు మనం పైరసీ గురించి మాట్లాడుకుందాం. సార్ పైరసీ వల్ల ఇప్పుడు చాలా విపరీతంగా తయారైంది పైరసీ అనేది. ఇప్పుడు గనక ఈ జనరేషన్ లో గనక తగ్గకపోతే నెక్స్ట్ జనరేషన్ కి ఇండస్ట్రీతో పాటు జనం కూడా చాలా నష్టపోతారు. పైరసీ అనే దాని వల్ల సినిమా ఇండస్ట్రీ కలెక్షన్లే కాకుండా జనాల యొక్క డేటాలు కూడా ఆ పైరసీ వెబ్సైట్ కలెక్ట్ చేస్తుంది. దానివల్ల ఎంత నష్టం అనేది ఉంటుందో జనం అంటే మీరే చూసుకోండి, ఆలోచించండి. సార్ ఇది మూవీ డైరెక్షన్ చేసింది మీరే కదా సార్, మీకు ఎలా కనిపిస్తుంది? అంటే ఇప్పుడు మీ మూవీ హిట్ అయింది, కానీ ఏంటంటే కొన్ని 3 షోలు అయిన తర్వాత 4వ షో అని చెప్పి ఇలాగ బయట కొంచెం టాక్ వస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 3 షోల తర్వాత 4వ షోకి థియేటర్ దాకా వచ్చి ప్రైవసీలో సినిమా వచ్చింది అనగానే వెనక్కి వెళ్ళిపోయి కూడా ప్రైవసీలో సినిమా చూశాను. ప్లీజ్ సినిమాని సంపొద్దు. అంటే సార్ మీరు ఇప్పుడు ప్రజలను తిరుగుతున్నారా? సార్ ప్రజలు చూస్తున్నారంటే కదా, వాడెవడో చూపిస్తున్నాడు. వీళ్ళు చూడటం ఆపేస్తే వాడు చూపించడం ఆపేస్తాడు. ఈరోజు ఈయన హీరో నుంచి స్టార్ హీరో అవ్వలేకపోతున్నాడు. ఆయన ఎదుగుదల ఇక్కడతో ఆగిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డులు పడిపోతున్నా, నేను చచ్చిపోయినా ఈ పైరసీ పోతం చావదు. మీకేంటి సార్, జస్ట్ కెమెరా ఆన్ చేస్తారు, పెట్టేస్తారు. కోట్లు డబ్బులు పెట్టి తీస్తుంది మేము. ఈ భూతాన్ని మేము అరికట్టలేం, ప్రజలు అనుకోవాలి. మేము చూడకూడదని వాళ్ళు అనుకోవాలి. అదే ఈ రోజు డబ్బులు వచ్చాయంటే రేపు 100,000 కుటుంబాలకి మేము గసారి పెట్టేది, మళ్ళీ సినిమా మీద గసారి పెట్టేది. ఈ పైరసీ భూతం చావాలంటే ప్రజలు మారాలి సార్. మేము వాళ్ళని తిట్టట్లా, వాళ్ళు చూడకూడదని అనుకోవాలి. ఈ రోజు ఈయన ఎదుగుదల ఆగిపోవడం కారణం ప్రజలు, ఆయన కుటుంబం రోడ్డుపై పడిపోవడం కారణం ప్రజలు. ఈ రోజు పొరపాటు నేను ఏ ఆత్మహత్య సూసైడ్ చేసుకున్నానంటే దానికి కారణం కూడా ప్రజలే. అతను ఎంత బాధపడుతున్నాడు ఈ పైరసీ వల్లే కదా. మీ డబ్బులు రేపోతే నా కుటుంబం కూడా రోడ్డు పడవచ్చు. డబ్బులు ఉంటే థియేటర్లో చూడండి, లేదంటే ఓటీటీలో చూడండి, లేదంటే ఈ పైరసీలు మళ్ళీ చూడండి అనేది చాలా మందికి అన్నం పెట్టింది. అలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ రోజు మేము రూపురేఖలు లేకుండా చేస్తున్నాం. అసలు ఈ పైరసీ అనేది ఎంత దారుణంగా దారితీసిందంటే, ఈ రోజు పైరసీ ఎవరైతే చేస్తాడో పట్టుకుందామని చూస్తే ఆడు 5 లక్షల మంది డేటా బయట పెడదామని చెప్పి మనం సవాల్ ఇస్తాడు. ఏ రోజు తెలుగు సినిమా ఎక్కడ ఉంది అంటే తీసుకెళ్లి మనం మ్యూజియం లో చూపించాల్సి వస్తుంది మన ఫ్యూచర్ జనరేషన్స్ కి.
ముందు ప్రజలు మారండి. ఒక గొప్ప 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 ప్లేస్ లో ఉంటది. ఈ రోజు నేను హీరోని, రేపో ఈ రోజు మీ వల్ల స్టార్ హీరో అవుతాను నేను. సో ఒక్కసారి అర్థం చేసుకొని ప్లీజ్ దయచేసి ఇది నా వినపం. అరే ఏం చేస్తున్నావురా? ఈ రోజు ఒక మూవీ టీం ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఈ రోజు ఒక మూవీ టీం ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళానని చెప్పాను కదా. అయితే నేను ఎన్నో మూవీ టీమ్స్ ని ఇంటర్వ్యూ చేసి ఉంటాం. వాళ్ళందరూ వాళ్ళ సక్సెస్ ని, వాళ్ళ పడిన కష్టాన్ని చెప్పుకున్నారే గాని బయట ఒకటి ఇలాంటిది జరుగుతుంది మూవీస్ కి ఇలాగా నష్టం అని చెప్పి ఎవరు ఇప్పుడు దాకా నేను చేసిన ఇంటర్వ్యూలో ఎవరు చెప్పలేదు. ఈ రోజు నేను ఒక మూవీ ఇంటర్వ్యూలో వాళ్ళని అడిగే క్వశ్చన్స్ కి వాళ్ళ సక్సెస్ అనేదే కాకుండా బయట జరిగే పైరసీ అనే దాని గురించి ఒకటి చెప్పారు నాకు. ఆ పైరసీ అనే దాని వల్ల వాళ్ళు చాలా నష్టపోతున్నారని ఇంకోటి ఏంటంటే వాళ్ళ మూవీ తీసుకెళ్లి 3 షోలు పడిన తర్వాత 4వ షోకి యూట్యూబ్ లో పెట్టేశారని చెప్పారు. అరే దాని గురించా? ఇది వరకు అయితే సీడీలు వేసి ఇచ్చేవారు, ఇప్పుడైతే ఫోన్లో వస్తున్నాయి. దాని గురించి కాస్త నువ్వెందుకు బాధపడుతున్నావురా? ఒక డైరెక్టర్ అనేవాడు రాత్రంతా పగలంతా కష్టపడి నిద్రలు మానేసి కథలు రాస్తాడు. ఒక ప్రొడ్యూసర్ అనేవాడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి సినిమా అంటే ఇష్టంతో, సినిమా అంటే కళతో దాని డబ్బులు అక్కడ పెట్టుబడి పెడతాడు. ఒక యాక్టర్ అనేవాడు కంటిన్యూస్ గా యాక్టింగ్ చేయాలి, డైలాగులు చెప్పాలంటే వాడికి కష్టం, కానీ దాన్ని ఇష్టపడి కష్టపడి ఎలాగోలా వాడు చేస్తాడు. కానీ 50,000 60,000 ఐఫోన్ కొనేసి థియేటర్ లోకి వెళ్ళి వీడియో తీసుకొని దాన్ని పైరసీలో అప్లోడ్ చేసి, లేదంటే దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమానందం ఉంటుందో నాకైతే తెలియట్లేదు. చూసే వాళ్ళకి కూడా మరి అది ఎలా ఉంటుందో ఏమో మరి నాకైతే తెలియట్లేదు. కానీ నేనే పైరసీ మూవీ చూశాను, కానీ అది ఇంత తప్పని నాకు తెలియలేదు. ఈ రోజు ఒక మూవీ ఇంటర్వ్యూకి వెళ్ళేదాకా కూడా నాకు అర్థం కాదు. ఆ మూవీ ఇంటర్వ్యూలో చెప్పే ప్రతి మాటకి డబ్బులు పెట్టుబడి పెట్టినోడు ఎంత కష్టపడుతుంది, కష్టపడి రాసినోడు, కష్టపడి యాక్టింగ్ చేసినోడు, రాత్రి ఇంకా పగలంతా నిద్రలు అనుకుని వీడియో తీసిన కెమెరామ్యాన్, వీళ్ళందరూ ఇంత కష్టపడుతుంటే ఎవడో ఒకడు వచ్చి వీడియో తీసుకొని దాన్ని యూట్యూబ్ లో అక్కడ మూవీని అప్లోడ్ చేశాడు. జనాలు కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేసే మూవీస్ చూస్తున్నారు. కానీ అది తప్ప నాకు తెలియకపోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ సర్లేరు, ఇప్పుడు అన్నట్టు ఉంటదేంటి, పట్టుకోలేం కదా. కరెక్ట్ గా 3 షోలు పడే టైంకి 4వ షోకి యూట్యూబ్ లో మూవీ వచ్చేస్తుందని చెప్పి బయటకు వెళ్ళిన వాళ్ళు చూసారని చెప్పారు. వాళ్ళది నిజమో అబద్ధం మనకు తెలియదు, నిజంగా అలా జరుగుతుంది. వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి కదా వీళ్ళు చూస్తున్నారు. నేను అలాగే నేను అర్జెంట్ గా నేను ఎవరైనా సరే వీడియో అప్లోడ్ చేస్తాను. సినిమా అనేది అలాగే అబద్ధం, దాని గురించి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అసలు? సినిమా అనేది ఒక అబద్ధమో కాదు, నిజం కాదు. ఒక అబద్ధాన్ని వాడుకొని నిజంగా చూపించేది సినిమా అంటే.